మనసిస్తావా పార్ట్ 15. అలా అయితే తను కూడా నీ వల్ల నాలాగే ఇంకొక రాక్షసుడిలా అయిపోతుంది అన్నాడు శౌర్య తల ఎత్తి బాధగా అతని వైపు చూస్తూ. అలా అనకు, నేనంత దుర్మార్గురాలిని కాదు. నేను చేసింది తప్పే, కానీ అది నాకు తెలియకుండా అలా జరిగిపోయింది. ఇప్పుడు నువ్వు తప్పు అని ఒప్పుకున్నంత మాత్రాన నీ వల్ల నా మీద పడిన నింద పోదు కదా. నా నుండి నీకు క్షమాపణ ఉండదు. మాటలు ఆపేసి మెడిసిన్ వేసుకొని పడుకో, రెస్ట్ తీసుకో అని చెప్పి అక్కడి నుండి వెళ్ళబోతున్న అతనిని, నీకు నేనంటే అంత అసహ్యమైనప్పుడు ఎందుకు నన్ను ఇక్కడికి తీసుకువచ్చావు అని అడిగింది. తన మీద అతని కళ్ళలో కనబడుతున్న అసహ్యం చూస్తుంటే బాధతో మనసు ముక్కలు అవుతుండగా ముందుకు అడుగు వేసిన వాడు కూడా వెనక్కి తిరిగి, ఎందుకంటే నువ్వు తెంచుకున్న అంత ఈజీగా నేను దేనిని తెంచుకోలేను కాబట్టి అని అక్కడి నుండి వెళ్ళిపోయాడు. వెళుతున్న అతనిని చూస్తూ బెడ్ మీద పడి ఏడుస్తూ ఉండిపోయింది రూపాలి. ల్యాప్టాప్ చేతుల్లోకి తీసుకొని ఏడుస్తున్న ఆమెను చూస్తూ కూర్చొని వర్క్ చేయడానికైతే కూర్చున్నాడు, కానీ అది అతని వల్ల కావడం లేదు. మనసు ఒక దగ్గర, చేతులు ఒక దగ్గర, చూపు ఒక దగ్గర ఉండి మైండ్ మొత్తం గజిబిజిగా ఉండడంతో చిరాకు వచ్చి అక్కడ ఉన్న టీపైని గట్టిగా తన్ని అక్కడి నుండి వెళ్ళిపోయాడు. దాని అద్దం బల్లున పగలడంతో ఏడవడం ఆపి పైకి లేచిన ఆమె కళ్ళు తుడుచుకుంటూ వెళుతున్న అతనినే చూస్తూ ఉండిపోయింది. వాళ్ళమ్మ ఎలా ఉందో అర్థం కాని అయోమయంలో కాసేపటికి మెల్లగా బెడ్ దిగి ఆమె రూమ్ బయటకు వచ్చి కిందికి చూడగా ఎదురుగా ఉన్న ల్యాప్టాప్ నుండి మీటింగ్లో బిజీగా కనపడ్డాడు శౌర్య. దాంతో ఇంకేం మాట్లాడలేక మౌనంగా అక్కడి నుండి లోపలికి వెళ్ళిపోయింది రూపాలి. కింద ఫ్లోర్ మీద పడిన ఆమె నీడకి తల పైకెత్తిన అతనికి ఆమె రూమ్లోకి వెళ్ళడం కనిపించి మళ్ళీ మీటింగ్ని కంటిన్యూ చేశాడు. మధ్యాహ్నం వరకు సాగిన ఆ మీటింగ్ అయిపోవడంతో మెయిడ్ పెట్టి ఇచ్చిన లంచ్ ప్లేట్ తీసుకొని పైకి వచ్చిన అతను ఆమె ముందు ఆ ప్లేట్ పెట్టి, నాతో ఏదైనా మాట్లాడాలా అని అడిగాడు. తల ఎత్తి అతని కళ్ళలోకి చూసిన ఆమె, ఒకసారి మా అమ్మ దగ్గరికి వెళ్ళాలి, తనకి ఎలా ఉందో తెలియక టెన్షన్గా ఉంది అని చెప్పింది. ఏమంటాడో ఏంటో అని సందేహిస్తూనే, ఇప్పుడు నువ్వు ఉన్న పొజిషన్కి వెళ్ళడం కుదరదు. మీ అమ్మ బాగానే ఉంది. ప్రస్తుతం ఆమెని అక్కడ నుండి వేరే హాస్పిటల్కి షిఫ్ట్ చేశారు. అదేంటి, ఎందుకు వేరే హాస్పిటల్కి షిఫ్ట్ చేశారు? అసలు ఎవరు చేశారు? మా అమ్మ బాగానే ఉంది కదా. మా అమ్మ బాగానే ఉంటే ఇంటికి పంపించవచ్చు కదా అని అడిగింది కంగారుగా. ఆ కంగారుకి ఆమె వైపు సీరియస్గా చూస్తూ, మీ అమ్మకి ఎలా ఉంది అని అడిగావు, నేను చెప్పాను. ఇక నోరు మూసుకొని తిని రెస్ట్ తీసుకో. అంతకుమించి ఒక్క ముక్క మాట్లాడడం అంటే ఊరుకోను అని చెప్పి మళ్ళీ తన మందు కోసం బాటిల్ తీసుకోవడానికి వెళ్ళాడు శౌర్య. అది చూసి ఎందుకింత తాగుతాడు ఇతను అనుకుంటూ ఉండగానే అతను తాగడం మొదలుపెట్టేటప్పటికీ, ఎందుకలా తాగుతున్నావు? 2 రోజుల నుండి నువ్వు తినడం నేను చూడనే లేదు, కానీ ఇది మాత్రం ప్రతి పూట తాగుతున్నావు
అని అడిగింది చిన్నగా. ఎత్తిన బాటిల్ దింపి ఆమె వైపు చూస్తూ, నా లైఫ్లో నాకు ఉన్న ఒకే ఒక్క తోడు ఇదే. దీనిని నా నుండి ఎప్పటికీ దూరం కానివ్వను అంటూ మళ్ళీ బాటిల్ ఎత్తాడు. అతని మాటల్లోని బాధ అర్థమవుతుండగా, కానీ ఫుడ్ కూడా లేకుండా అలా తాగితే హెల్త్ పాడవుతుంది అని అంది. ఆహా, అలా అయినా ఎవరికి వచ్చే నష్టం కూడా లేదులే. నన్ను విసిగించకుండా తిను అంటూ తన పని తాను చేస్తూ ఉండగా ఫుడ్ ప్లేట్ చేతిలోకి తీసుకొని తినబుద్ధి కాకపోయినా తిడతాడు అని కొద్ది కొద్దిగా తింటూ, డబ్బొక్కటే అన్నిటికీ పరిష్కారం అనుకునే మాలాంటి వాళ్ళకి ఉన్నవాళ్ళు ఎదురుగా 10 రకాలు ఉన్నా తినలేరని, అలాగే ఎంత డబ్బు ఉన్నా తీరని బాధలు వాళ్ళకి కూడా చాలా ఉంటాయి అని ఇలాంటివి చూసినప్పుడే అనిపిస్తుంది. అలాంటప్పుడు డబ్బుతో తీరిపోయే మా సమస్యలే చిన్నవి అనిపిస్తున్నాయి అనుకుంటూ అతని వైపే చూస్తూ తింటున్న ఆమెను చూసి, ఏయ్ ఏంటి ఆ చూపు, తినేస్తావా చూపులతోనే అని అడిగాడు శౌర్య. దాంతో చూపు తిప్పుకొని పెట్టింది మొత్తం తినేసి ప్లేట్ తీసుకొని బెడ్ దిగుతున్న ఆమెను చూసి, ఎక్కడికి అని అడిగాడు. తన పని కంప్లీట్ అవ్వడంతో దగ్గరికి వస్తూ ప్లేట్ కిచెన్లో పెడదామని లెఫ్ట్ ఐబ్రో రేస్ చేసి, కింద మగవాళ్ళు మాత్రమే ఉంటారు. అతని మాటల్లో భావం అర్థం కావడంతో ప్లేట్ పక్కన పెట్టి వాష్రూమ్ వెళ్ళి హ్యాండ్ వాష్ చేసుకొని వచ్చి, మరి మీరు తినరా అని అడిగింది. అది నీకు అనవసరం, మెడిసిన్ వేసుకొని పడుకో అంటూ డోర్ క్లోజ్ చేసుకొని సోఫాలో పడుకున్నాడు అతను. ఆఫీస్లో ఎప్పుడూ గాంభీర్యంగా స్ట్రిక్ట్గా ఉండే అతను ఇలా తన విషయంలో బయటకు కనపడకుండా సెన్సిటివ్గా ఆలోచించడం, అలాగే తన గురించి కేర్ తీసుకోవడమే కాకుండా తనలో తానే బాధపడుతూ శూన్యంలో బ్రతకడం ఆమె మనసును కలిచివేస్తుంటే శౌర్య గురించే ఆలోచిస్తూ అతనిని చూస్తూ కూర్చుంది రూపాలి. ఇంకా ఉంది. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నా ఛానల్ని సపోర్ట్ చేయండి.